निधाय कृत्यं वसान आचर पिनाकप्यप्रदागहे किनौ रुद्रमावाहयामि स्थापयामि पूजयामि याते रुद्र शिवा तनो रघोरा पापकाशिने दयानस्तनभाषत्वमयागिरिषत्वाभिजागसे भानु रुद्रमावाहयामि स्थापयामि पूजयामि यामि शृङ्गिरिषन्तहस्तेन भर्गस्तवे शिवाङ्गिरत्रदाङ्कुरमाहिगौसे पुरुषं जगत् रुद्रमावाहयामि स्थापयामि पूजयामि शिवेन वदसात्वागिरिषात्रावतामसे भागः सर्वमित्रगदयक्ष्मगो समनासत् सदाशिवो रुद्रमावाहयामि स्थापयामि पूजयामि सहस्राणि सहस्रशो ये रुद्रादिभूयान्तेषागुसहस्रयोजने मघन्वानि तन्वसे रुद्रमावाहयामि स्थापयामि पूजयामि यादे रुद्रशिवा तनो सोमा विश्वाह भेषति शिवा रुद्रस्य भेषति तया नामृणदेवसे रुद्रमावाहयामि स्थापयामि पूजयामि नमो हरिकेशायोपवेदिने वृष्टानामदये नमः रुद्रमावाहयामि स्थापयामि पूजयामि सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमां भवोद्भवाय नमः सत्यो जातं ब्रह्मणाहयामि स्थापयामि पूजयामि देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमः बलप्रबधनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः वामदेव ब्रह्मणावाहयामि स्थापयामि पूजयामि घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्मा शिवो रे अस्तु सदा शिवो ईशानरुद्रमावाहयामि ईशानब्रह्मणावाहयामि स्थापयामि पूजयामि अग्निमेलय पुरोहिते यज्ञस्य देवभृत्विजं होदारुरत्नधातमं वेदपुरुषमावाहयामि स्थापयामि पूजयामि ोर्जेत्वा वायवस्थो वायवस्थदेवो वस्तुविदा प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे यजुर्वेदपुरुषमावाहयामि स्थापयामि पूजष्टायामो भवन्तनः ॐ इन्द्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः तारकमावाहयामि स्थापयामि पूजयामि अग्निर्दोतपुरमेमहे होतारं विश्ववेदसमस्य यज्ञस्य यज्ञस्य तारकमावाहयामि स्थापयामि पूजयामि यशोमगो सनत यमः यजोदाहरे यमगो यक्षो गच्छत्यग्नितो दोरङ्कृतः तारकमावाहयामि स्थापयामि पूजयामि तारकमावाहयामि स्थापयामि पूजयामि तारकमावाहयामि स्थापयामि पूजयामि कुबेरं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि आवाहित सर्वेभ्यो देवताभ्यो नमः అయ్యా మీ ముగ్గురు కూడా ఈ ముందర కూర్చున్నటువంటి ముగ్గురు దంపతులు కూడా ఆ కలశాల దగ్గరికి మండపం దగ్గరికి వెళ్ళండి పైకి లేచి ఇక్కడ కిందకేయండి కింద కింద ఈ చివరికి వెళ్ళండి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అక్కడ కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరికాయ తీసుకోండి మీ
ఇదం విష్ణుచక్రమే త్రేహానవే భగం సమూఢవస్తురాగం సురే ఆడవారి దగ్గర మగవారికి ఇచ్చేయండి. ఆడవారి దగ్గర ఉన్న మగవారికి ఇచ్చేసి కద్రుద్రాయ ప్రజేసేమి నిష్టమాయ దవ్యసే ఓచేమ సంతమగం హృదయ ఓం కృత్తికా నక్షత్రమగ్నిర్దేవతా ప్రభసీరుషం నక్షత్రగో సోమో దేవతా రుద్ర నక్షత్రగో రుద్రో దేవతా పునర్వసు నక్షత్రమదితిర్దేవతా దిశ్యో నక్షత్రం బృహస్పతిర్దేవతా శ్రేషా నక్షత్రగో సర్పా దేవతా మఘా నక్షత్రం పితరో దేవతా ఫల్గుణీ నక్షత్రం భగో దేవతా హస్తో నక్షత్రగో సవితా నక్షత్రం విష్ణుర్దేవతా శ్రీవిష్ఠా నక్షత్రం వసవో దేవతా నక్షత్రం వాయుర్దేవతా విశాఖే నక్షత్రమింద్రాగ్ని దేవతానురాధా నక్షత్రం మిత్ర దేవతా రోహిణీ నక్షత్రం మిత్రో దేవతా విచృతో నక్షత్రం పితరో దేవతా షాఢా నక్షత్రం ఆపో దేవతా షాఢా నక్షత్రం విశ్వే దేవా దేవతా శ్రోణా నక్షత్రం విష్ణుర్దేవతా శ్రీవిష్ఠా నక్షత్రం వసవో దేవతా పూర్ణా పశ్చాద్యతే దే ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనీయం సకలారాధనై శోభనమస్తు సాంగ సపరివార సమేత ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో నమః ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో నమః పూజాం చ కరిష్యే ఒకసారి ఆగండి. మండపారాధన అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మీకు రెస్ట్ ఇస్తాం. పాలు వస్తున్నాయి, పాలు తాగేసి హోమం దగ్గర కూర్చోవాలి. కాబట్టి ఈ లోపల ఎవరైనా సెల్ఫీలు తీసుకుంటే తీసేసుకోండి. కాదు అన్నాను కాదు, మీ గుర్తు కోసం కావాలి కదా. మీరు కాదు తీసుకోమంటే అందరూ వచ్చేస్తారు, వాళ్ళ దంపతులు మట్టుకే. se నీళ్ళు పెట్టించి కదా అది మొత్తం చల్లవ నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు.
ఏమైనా యాడ్ చేసుకుంటానంటే ఇట్లోకి ఇప్పుడు అక్కడ తీయాలి ఎక్కువ కానీ శివగణాబాటి గారు బాగా రావాలండి, బాగా రావాలి. అందరికీ కూడా గిన్నెలు ఇవ్వడం జరిగింది. చూడండి అక్కడ ఒక్కొక్క దంపతులకి ఒక ఇతర గిన్నె, దాంట్లో బెల్లం పెట్టి ఇవ్వడం జరిగింది. ఆ బెల్లం ప్యాకెట్ కింద పెట్టుకోండి. అదే నెమ్మదిగా మాట్లాడుకోండి. అమ్మా, ఆ గిన్నెలో క్షీరాన్నం వండాలి. దంపతులు మళ్ళీ వినాలి. అక్కడ ఇచ్చినటువంటి గిన్నెలో మీకు పాలు ఇస్తాం. అగ్నిహోత్రం అగ్ని ప్రతిష్టాపన అయిన తర్వాత ఆ గిన్నె అక్కడ పెట్టుకుని, ఆ గిన్నె ఆంతుందో లేదో పైన ఎదరగా అంటే వాళ్ళు చూసుకోండి. అది ఆరిందో లేదో చూసుకోండి. పాలు ఇస్తాం. ఆ పాలు కాగిన తర్వాత సగం కాగిన తర్వాత బియ్యం ఇస్తాం. ఆ బియ్యం కూడా మీ దగ్గరికి తీసుకొస్తాం. ఆ బియ్యం చెబుతున్నాను వినండి ఒకసారి. మగవాళ్ళు 3 గుప్పెడు బియ్యం, ఆడవాళ్ళు 3 గుప్పెలు బియ్యం దాంట్లో పోయాలి. ఆ 6 గుప్పెళ్ళు కూడా క్షీరాన్నం అవ్వాలి. ఆ క్షీరాన్నం వండిన తరువాత దాంతో హోమాలు ఉంటాయి. ఆ హోమాలు వేసిన క్షీరాన్నం మిగిలింది నిద్ర తినాలి. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను చూడండి. మీకు ఇచ్చినటువంటి గిన్నెలతో క్షీరాన్నం వండాలి. ఆ క్షీరాన్నానికి గిన్నెలు ఒకటే ఇచ్చాం మీకు. అక్కడ బెల్లం ఒకటి ఇచ్చాం. బెల్లం ఎప్పుడు వేయాలో తెలుసు కదా. క్షీరాన్నం వండినప్పుడు బియ్యం తీసుకొస్తాం, ముందు పాలు ఇస్తాం. ఆ పాలు దాంట్లో పోసేసుకుని క్షీరాన్నం వండాలి. అంటే మంట తగిలేటట్టుగా చూసుకోండి. ఆ పుల్లలు కొంచెం దాని కిందకు వెళ్ళేటట్టుగా. హోమం జరుగుతూనే ఉంటుంది. హోమం జరుగుతున్నప్పుడు క్షీరాన్నం వండాలి. మీరు వండిన క్షీరాన్నం మీరే తినాలి. తెలిసిందా? మా అమ్మగారు తింటారు, మా నాన్నగారు తింటారని అలా ఇవ్వడానికి లేదు. మగవారు ఆచమానం చేయండి. తరువాత ఆడవారి చేత ఆచమానం చేయించండి. ఆచమ్యా ఓం కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, జయేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, వృషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, అజాయ నమః, శ్రీకృష్ణాయ నమః. అందరూ కూడా నమస్కారం చేయండి. మమ అనుకోండి. ఉపాసన సమస్త దుర్దక్షే ద్వారా పరమేశ్వర మంజస్య పరమేశ్వర కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్య పుత్రకామేష్యు క్రతు కారయిష్యమానః యథాశక్తి అగ్ని ప్రార్థనో కరిష్యే. మధ్యవేళలో నీళ్లు ముట్టుకోండి. తదాగా అగ్ని ప్రతిష్టాపన కరిష్యే. మగవారు దోశలు పట్టండి, ఆడవారు అవసరం లేదు.
ఆ మధ్యలో మాస్టర్ చూపిస్తున్నారు, అలా లోపలికి తీసుకోండి. అభిముఖో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, యథోక్తదిహ్వయా హవిర్గృహాణ పుష్పః తత్సవితుర్వరే సోదకేణ పారిణా ప్రదక్షిణమగ్నిం పరిశమోహ్య అగ్నిమలంకృత్య. అందరూ కూడా అక్షతలు తీసుకోండి. మీ హోమగుండం పైన ఉన్నటువంటి ఇటకల పైన ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటక పైన అక్షతలు వేయండి. ఓం అగ్నయే నమః, ఓం హుతవహాయ నమః, ఓం హుతాసినే నమః, ఓం కృష్ణవర్త్మనే నమః, ఓం దేవముఖాయ నమః, ఓం సప్తజిహ్వాయ నమః, ఓం వైశ్వానరాయ నమః, ఓం జాతవేదసే నమః. ప్రాగాదినతః పశ్చాత్ ఉత్తరతః ఉత్తరేణాగ్నిం ప్రాగగ్రాన్ దర్భాన్ సకస్తీర్య వర్ణన్యం దివాత్రాణి ప్రేణక్తి దేవసంయుక్తాని దర్వ్యేణాస్యస్సాయో రోక్షణస్రువా విధి సమోసాత్రౌద్భో ప్రాదేశమాత్రే పవిత్రే కురుతే పునః ఆజ్యం విలాప్య ఉదీచః అంగారాన్ నిరూహ్యాతేష్వాజ్యమధిశ్రుత్య జ్వలతాక్షతృణేన అధోగామిన్యా దీప్య ఆజ్యే ప్రతిఫలీకృత్య ద్వైదర్భాగ్రే సకృత్రచ్ఛద్య ప్రక్షాళ్య ప్రత్యస్య ఆజ్యే ప్రాస్య త్రిఫర్యజ్ఞ కృత్వా అంగారాన్ మృత్యోహ్య ఉదగుద్వాస్య పవిత్రాభ్యాం పునరాహారమాజ్ఞౌ స్థిరత్వజ పవిత్ర గ్రంథం విశ్రస్య ప్రక్షాళ్య ప్రత్యస్య గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గు స్వాహా. గణపతయ ఇదన్న మమ. గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గు స్వాహా. గణపతయ ఇదన్న మమ. హోమం చేసిన వాళ్ళు స్వాహ అన్నప్పుడు నీవే హోమం చేయాలి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు, హోమం మాత్రం చేయట్లేదు. ఆయన స్వాహకారం చెప్పినప్పుడు నెయ్యి వేస్తూ ఉండాలి. స్వాహ అన్నప్పుడల్లా నెయ్యి వెయ్యాలి. భగవాన్ మంత్రం ఇంట్లో ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. మహావిష్ణవ ఇదన్న మమ. ఇదన్న మమ. ఓం ఇదం విష్ణురోజకం ఇది అయ్యా కాడికి అయితే కాళ్ళకి పెట్టలేదు వెళ్ళిపోతున్నారు. ఎవరి కాళ్ళకి రండి, ఎవరి కాళ్ళకి రండి, ఫస్ట్ ఎవరి కాళ్ళకి రండి అమ్మా. ఏం చేయాలి పట్టుకున్నాను.
అయ్యా పాలు పొంగుతున్నప్పుడు ఒక్కసారి దాన్ని కొద్దిగా పక్కకి తీసుకోండి అమ్మా. ఆడవారు 2 పుల్లలు పట్టుకునో, మీకు ఇచ్చినటువంటి నాప్కిన్ పట్టుకునో కొద్దిగా పక్కకి పొంగుతున్నటువంటి పాలని కొద్దిగా పక్కకి పెట్టుకోండి. అయ్యా బియ్యం ఇవ్వాలండి. బియ్యం ఎక్కడున్నాయో కూడా 3 గుప్పెళ్ళు బియ్యం ఆ పాలల్లో వెయ్యాలి. గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగించినప్పుడు గుర్తొస్తుంది. ఒకసారి గృహప్రవేశం చేసినప్పుడు గుర్తు తెచ్చుకోండి అందరూ.